ఈరోజు ఈరోజు రూరల్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలో ఈ దరూర్లో గల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాహనాలను తనిఖీ చేసేటప్పుడు ఒక ఆటో సస్పీషియస్ కండిషన్లో దొరికింది. ఆ ఆటోలో సెర్చ్ చేస్తే కొన్ని బ్యాటరీలు, అందులో ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళని గమనించడం జరిగింది. రూరల్ ఎస్ఐ గారు, ఉమాసాగర్ గారు, అదేవిధంగా అతని సిబ్బంది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురిని వివరాలు అడగగా వాళ్ళు కొంచెం సస్పిషియస్గా బిహేవ్ చేస్తే పూర్వపురాలు పరిశీలిస్తే వాళ్ళు అందులో ఉన్న బ్యాటరీలకు సంబంధించేసి ఈ మధ్యలో వివిధ గ్రామాలలో దొంగిలించబడిన 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు, మొత్తం విలువ వచ్చేసి 4 లక్షల పైచీలకు విలువ ఉంటుంది. ఈ బ్యాటరీలను వాళ్ళు దొంగతనం చేసి ఒక చోట్లో దాచిపెట్టినట్టు, ఈరోజు ఆ బ్యాటరీలను తీసుకొని అమ్మడానికి పోతున్నట్టు చెప్పడం జరిగింది. దీని విషయమై ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆ బ్యాటరీలను సీజ్ చేసుకొని, ఆటో సీజ్ చేసుకొని ఫర్దర్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి వివరాలు పరిశీలిస్తే ఇందులో ఎవరైతే A2 అనే వ్యక్తి ఉన్నాడో ఆ ఆటో A2 వ్యక్తికి సంబంధించింది. తర్వాత ఈ మొత్తము ఇది ఏ విధంగా జరిగింది అనేది పరిశీలిస్తే A1 అనే వ్యక్తి, ఇతను బండ అంజయ్య, ఇతను ఇంతకుముందు టీ ఫైబర్ ప్రాజెక్ట్లో ఇది స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిండు. అతను అంతకుముందు దాంట్లో ఫస్ట్ డ్రైవర్గా పనిచేసిండు, ఆ తర్వాత టెక్నీషియన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ బ్యాటరీలు ఎక్కడ ఉంటాయి, ఇది ఏ విధంగా దొంగిలించాలనే పూర్తి సమాచారం అతని దగ్గర ఉంది. మరి ఈ మిగతా ఇద్దరు అక్యూజ్డ్ మండలి రవి, అదేవిధంగా నరేష్, వీళ్ళిద్దరి సహకారం తీసుకొని మొత్తం ముగ్గురు కలిసి ఈ 39 బ్యాటరీలు, అదేవిధంగా 4 యూపీఎస్లు దొంగిలించడం జరిగింది. ఈరోజు మరి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఈ బ్యాటరీలను చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులు, బ్యాటరీలు, మరి ఈ టీ ఫైబర్కు సంబంధించిన ప్రాపర్టీ 4 లక్షల పైచిలకు ప్రాపర్టీ, 4,52,000 ప్రాపర్టీ రికవర్ చేశారు. ఇది ఒక గుడ్ వర్క్గా భావిస్తూ ఎస్ఐ గారిని, అదేవిధంగా ఐడి పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాసు, మహేందర్ని ఈ సందర్భంగా